జై శ్రీమన్నారాయణ. విద్యాలాభం కలగటానికి సహజంగా లగ్న పంచమ భాగ్యాధిపతులు జాతక చక్రంలో వాళ్ళు ఈ 5వ స్థానాన్ని శుభగ్రహాలు చూసినప్పుడు వారికి ప్రత్యేకించి మేము వచ్చి జాతకాలు చెప్పక్కర్ల, వాళ్ళు శుభ్రంగానే చదువుకుంటారు. కానీ ఆ స్థానాన్ని పాపగ్రహాలు వీక్షణ చేసినప్పుడు బాగా చదివే పిల్లల్లో కూడా మందమతులైపోతూ ఉంటారు. అందుచేత ఏ దైవాన్ని ఆరాధన చేయాలి, వారు నిత్యము వారి విద్యావృద్ధికి వాళ్ళు ఎలా ఉన్నదంటే, విద్యార్థులని స్కూళ్ళలో చేర్చుకోవాలన్నా కాలేజీ చేర్చుకోవాలంటే కొన్ని స్కూల్స్ తల్లిదండ్రులకు కూడా పరీక్షలు పెడుతున్నాయి. ఆ స్థితికి వచ్చేసారు. కానీ దైవాన్ని మనసులో పెట్టుకుంటే దైవ బలం చాలా గొప్పది. ఆ హనుమంతుణ్ణి ఎక్కువ వాళ్ళకి అలవాటు చేయాలి. హనుమస్మరణ. బుద్ధిని బలమును విద్యనొసంగును వికార దూరుడు ఆంజనేయుడు. బుద్ధి బలాన్ని ఇస్తాడు, విద్యాబలాన్ని ఇస్తాడు, వికారాలు పోగొడతాడు. అందుచేత స్కూల్లో చేర్చినప్పుడు అలాగే ఎగ్జామ్స్ ముందు ఆంజనేయ స్వామికి ఈ విద్యార్థుల పేరుతో ఆకు పూజ చేయించండి. అక్కడ తేనె నైవేద్యం పెట్టి ఆ తేనె ప్రసాదంగా ఆ పిల్లలకి ఇవ్వండి. తప్పనిసరిగా విద్య బాగుంటుంది. సహజంగా సరస్వతి మంత్రం చదువుతూ ఉంటాం. కానీ హయగ్రీవ మంత్రం విద్యతో పాటు జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. ఇవాళ చాలా శ్రమపడి వాళ్ళు విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించి తల్లిదండ్రులను తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్న నీచ సంస్కృతి కొనసాగుతున్న రోజుల్లో వాళ్ళకి కేవలం విద్యా సంపద ఈ రెండు ఇవ్వటం కంటే సంస్కారాన్ని కూడా ఇవ్వాలి. ఆ సంస్కారాన్ని విద్యని ఇచ్చే మంత్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ మంత్రాన్ని పిల్లలకి చక్కగా అలవాటు చేయండి. వారి పేరుతో చక్కగా గురువు మంచిగా గురు బుద్ధి విశేషత. గురువు అనేటువంటి బుద్ధి కలిగితే, గురువు అంటే జ్ఞానం, అజ్ఞానాన్ని తొలగిపోవాలి. అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానం అనే వెలుగునిచ్చేవాడు గురువు. అందుచేత 5 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టుట, లేదా ఏదైనా దేవాలయంలో ప్రసాదం చేయించటం. వాక్పటుత్వం లేని పిల్లలు ముఖ్యంగా, వాక్కు సరిగ్గా లేకపోతే, రైటింగ్ సరిగ్గా రాకపోతే కారణం బుధుడు. బుధుడు జాతకంలో మంచిగా ఉంటే బాగా దస్తూరి బాగుంటుంది. బాగోలేదు అనుకుంటే బుధుడు మరిచిపోతూ ఉంటాడు. అందుకని 17 బుధవారములు ఆ పిల్లల పేరుతో పెసలు నానబెట్టి ఆవుకు పెట్టండి. ఈ మంత్రాన్ని ఓం గం గణపతయే నమః ఇట్లా మూలమంత్రంగా అంటే పెద్దలని నుంచి పొందాలి. శ్లోకాలు అయితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి అలవాటు చేయండి. ఎందుకంటే కమలనైన నీవు ఉన్న చోట సరసంపు, నీవు లేని చోట నీరసంపు. భగవంతుడు మనసులో ఉంటే అదే సరసం, లేకపోతే నీరసమే. కలకంటే నీవు ఉన్నవాడు ఉన్నవాడు, లేనివాడు లేనివాడు. అమ్మ దయ ఉందనుకోండి, మంచి ఆరోగ్యం ఇస్తుంది కాలికగా, సరస్వతిగా జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ విద్య పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగాన్ని మహాలక్ష్మి స్వరూపంలో ఇస్తుంది. అందుకని శ్రీమాత్రే నమః అమ్మని అలా సేవించుట ద్వారా, గణపతిని మనసున స్మరించుట ద్వారా, హనుమంతుణ్ణి ముఖ్యంగా సేవించడం ద్వారా విద్యకి ఉన్న ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యంగా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే.
ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయండి, వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దండి. జై శ్రీమన్నారాయణ.